అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఏదైతే మంగళవారం ఆ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల కూడా శాసన మండలిలో సభ్యులు సమావేశమై సంతాప తీర్మానం కూడా ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను బుధవారం 11 గంటలకు ప్రవేశపెడతారు. పూర్తిగా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న సభలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, అప్డేట్స్ ఏంటి? పవన్, ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించి బడ్జెట్ సమావేశాలు ముఖ్యంగా వైసీపీ సర్కారుకు ఆఖరి సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉభయ సభలు శాసన మండలి శాసనసభ ఉభయ సభ్యులు కూడా గవర్నర్ ప్రసంగంలో పాల్గొంటారు. గవర్నర్ తమ ప్రభుత్వ లక్ష్యాలను, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను కూడా తన స్పీచ్ ద్వారా వివరిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయ సభలకు సంబంధించి అటు శాసనసభ శాసన మండలి 2 సభలకు సంబంధించి శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం, అదేవిధంగా శాసన మండలి వ్యవహారాల కమిటీ సమావేశం 2 సభల బీఏసీల సమావేశాలు నిర్వహిస్తారు. బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు నిర్వహించాలి, సభలను ఏ టైం నుంచి ఏ టైం వరకు నిర్వహించాలనేది ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే దీనికి సంబంధించి మనకు అందుతున్న సమాచారం మేరకు 3 నుంచి 4 రోజులు మాత్రమే సభ ఈసారి నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఎన్నికలకు ముందు ఎంత ఎక్కువ రోజులు పెడితే అంత ఎక్కువగా విపక్షాలు అధికార పార్టీని కార్నర్ చేస్తాయి కనుక వీళ్ళనంత తక్కువ సమయం విపక్షాలకు ఇచ్చే విధంగా సభలను కుదించాలని, సభా సమయాన్ని కుదించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి 3 నుంచి 4 రోజులకు మించి ఈసారి బడ్జెట్ సమావేశాలు జరగవు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు నెల రోజులు జరుగుతాయని మనకు తెలుస్తోంది. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 7వ తేదీన ఉదయం 8 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదం తెలపడంతో పాటు పలు బిల్లులు, సవరణ బిల్లులకు కూడా ఆమోద ముద్ర వేస్తారు. తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. అదేవిధంగా శాసన మండలిలో కూడా తర్వాత వేరే మంత్రి, నిర్దేశించబడిన మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. 2 సభల్లో కూడా 8వ తేదీన బడ్జెట్ పైన 7వ తేదీన ప్రవేశపెట్టిన తర్వాత 8వ తేదీన బడ్జెట్పై చర్చ, తర్వాత గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తెలిపే అంశంపైన కూడా చర్చ జరుగుతుంది. కేవలం ఈ అంశాలపైనే ఈసారి శాసనసభలో శాసన మండలిలో చర్చ జరిగే అవకాశం ఉంది. చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తన ఎజెండాను పూర్తి చేసుకుని వెళ్లాలని నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే 3 నుంచి 4 రోజులు మాత్రమే సమయం ఇచ్చి ఈసారి అసెంబ్లీ సమావేశాలను కుదించినట్టుగా మనకు అర్థమవుతోంది. అదే సమయంలో విపక్షాలకు ఎక్కువ సమయం ఇవ్వకుండా అధికార పక్షం తాము ఏం చేశామో ఏం చేయబోతున్నాం అనే చెప్పుకునే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సభలో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో 5 ఏళ్ల క్రితం వాటిని ఏటిని నెరవేర్చలేదనే దాని మీద ప్లకార్డులతో ప్రదర్శించాలని నిర్ణయించారు. దానికి సంబంధించి సభలో వారంతా కూడా ఆందోళనకు దిగే అవకాశాలు. ఇక ఈ 4-5 రోజులు కూడా ప్రశ్నోత్తరాలు పూర్తి స్థాయిలో రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలన్నింటినీ కూడా డీమ్ టు బి ఆన్సర్డ్గా స్పీకర్ ప్రకటించి వాటన్నిటికి కూడా లిఖితపూర్వకంగా వారికి సమాధానాలు పంపించాలని నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది. ఓవరాల్గా ఈ అసెంబ్లీ సమావేశాలు 3 నుంచి 4 రోజులు మినహా జరిగే అవకాశం లేదు. ఈ సమయంలో పోలవరం విషయం కావచ్చు, 3 రాజధానుల విషయం కావచ్చు, రాజధాని అమరావతి విషయం కావచ్చు, మద్య నిషేధం విషయం కావచ్చు, వీటన్నిటిపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు తమ అస్త్రశస్త్రాలతో ఈ సమావేశాలకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.